నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ వచ్చిన వారికి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుని పోతాయి. ఆ గడ్డగట్టుకోకపోవటం వల్ల రక్తంలోకి ఆక్సిజన్ ప్రవేశం తగ్గిపోయి, అలాగే రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మనం ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపాలి. అది కూడా రక్తంలోనే నిలబడిపోతుంది. దీనివల్ల మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నప్పుడు ఆక్సిమీటర్లో సాధారణంగా ఆరోగ్యవంతులందరికీ కూడా 95% పైన ఉంటుంది. ఈ కోవిడ్ వచ్చి ఊపిరితిత్తుల మీద ప్రభావం వల్ల, ఊపిరితిత్తులు న్యూమోనియా గడ్డగట్టుకుపోవటం వల్ల 95 దానికంటే కింద పడిపోయే అవకాశం ఉంది. ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు మందులతో పాటు సహజ సిద్ధంగా ఆక్సిజన్ లెవెల్ పడకుండా చూసుకునే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఒక ప్రశ్న అనేక మంది ఈ వీక్షకులు అడుగుతున్నారు. అలాంటి మార్గం ఏమన్నా అంటే చెప్పండి, ఆక్సిజన్ సహజ ప్రక్రియల ద్వారా ఏమన్నా పెంచుకునే మార్గాలు ఉంటే చెప్పమని. ఉన్నాయి. మనం యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయటం ద్వారా ఆక్సిజన్ శాతం గణనీయంగా పెంచుకోవచ్చు. ప్రాణాయామం చేసేటప్పుడు బాగా ఊపిరి లోపలికి తీసుకుంటాం. ఊపిరి తీసుకున్న తర్వాత కాసేపు ఊపిరి నిలబెట్టి మళ్ళీ బలంగా బయటికి గాలిని విడుదల చేస్తాం. ఆ రకంగా ఊపిరితిత్తులను ఫుల్ కెపాసిటీకి నింపడం, మళ్ళీ ఫుల్ కెపాసిటీ వీలైనంత వరకు ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటికి పంపటం. ఈ ప్రక్రియ ద్వారా పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే యోగా, ధ్యానం చేయటం వల్ల కూడా మెదడు దాని యొక్క పనితీరు ద్వారా మెదడు నుంచి ఊపిరితిత్తులకు నరాలు సరఫరా అవుతాయి. ఆ నరాలు ప్రేరేపితమై ఊపిరితిత్తులు బాగా పనిచేయటానికి, ఆక్సిజన్ శాతం సహజసిద్ధంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే మందులు లేకుండా మనం ఆక్సిజన్ శాతం పెంచుకోవాలంటే స్పైరోమీటర్ అనే పరికరం ఉంది. ఆ స్పైరోమీటర్లో 3 బాల్స్ ఉంటాయి. లోపలికి బాగా పీల్చినప్పుడు స్పైరోమీటర్లో బాల్స్ పైకి లెగుస్తాయి. ఆ స్పైరోమీటర్లో బాల్స్ లెగిసిన తర్వాత ఎంతసేపు బాల్స్ని పైన నిలబెట్టగలము, ఒక దాంట్లో నిలబెట్టగలమా, 2 నిలబెట్టగలమా, 3 నిలబెట్టగలమా అనే దాన్ని బట్టి మనకు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అలాగే బయటికి ఎంత బలంగా బయటికి పంపగలగమనే దానికి మన బెలూన్లు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బెలూన్లు, బర్త్డే సందర్భంగా, శుభకార్యాల సందర్భంగా బెలూన్లు కడతాం. ఆ బెలూన్ ఊది ఆ ఉబ్బి ఉండటం ఎంతసేపు చేయగలము అనే దాన్ని చేస్తూ ఉంటే, ఆ బెలూన్లు ఊదుతూ ఉంటే సహజ సిద్ధంగా బయటికి ఊపిరితిత్తుల నుంచి గాలిని బయటికి పంపించిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క ప్రక్రియల ద్వారా సహజ సిద్ధంగా ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవచ్చు. ఇవే కాకుండా సూర్యోదయం కాగానే ఉదయాన్నే వాకింగ్ చేయటం, జాగింగ్ చేయటం, రన్నింగ్ చేయటం, ఇది మన పరిస్థితిని బట్టి ఈ 3 చేస్తే ఊపిరితిత్తుల యొక్క పనితీరు బాగా మెరుగవుతుంది, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. కేవలం సూర్యోదయం తర్వాత ఉదయాన్నే వాకింగ్ చేయటమే కాకుండా సూర్యాస్తమయ సమయంలో కూడా వాకింగు, జాగింగు, అలాగే రన్నింగ్ చేయటం వల్ల కూడా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే అవుట్డోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కానీ
షటిల్ కానీ ఇలాంటి క్రీడల వల్ల కూడా ఊపిరితిత్తుల యొక్క పనితీరు బాగా మెరుగై ఆక్సిజన్ శాతం బాగా పెరుగుతుంది. మరొక ముఖ్య విషయం ఈ కోవిడ్ సీజన్లో గమనించవలసింది, పల్స్ ఆక్సిమీటర్లో ఈరోజు ఉదయాన్నే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేశారు. చేసి రాత్రి నాకు 98% పల్స్ ఆక్సిమీటర్లో ఉండింది, ఉదయాన 91 పడిపోయిందని కంగారు పడిపోతూ హడావుడి చేస్తూ నేను హాస్పిటల్కి వెళ్ళాలా, ఆక్సిజన్ ఎక్కించుకోవాలా, ఏమి ఇంజక్షన్లు ఇవ్వాలి, కుటుంబ సభ్యులు హడావుడి చేస్తూ నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు ఈ ఆక్సిజన్ చూసే ముందు మీరేం చేస్తున్నారండి అని అడిగాను. ఆయన దాదాపు 75 సంవత్సరాలు, బాత్రూమ్కి వెళ్ళి ఆయన బాగా బకెట్ కూడా ఆయనే మోసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్న తర్వాత, స్నానం చేసి 1 నిమిషం అయిందండి, కూర్చుని చూడగానే పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం పడిపోయిందని టెన్షన్ మొదలైంది వాళ్ళకి. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఏదైనా పని చేసినా, మెట్లెక్కినా, బకెట్తో నీళ్లు మోసినా, ఇటువంటి సమయాలలో పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం పడటము సహజము. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత, రెస్ట్ అంటే 1/2 నిమిషం కాదు, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు తీసుకున్న రీడింగే ప్రామాణికం. ఇంకోటి మనం గమనించవలసింది, ఆ మాస్టారు చేతులు ఇంకా ఆర్లా, తడిగా ఉన్నాయి, తేమగా ఉన్న చేతులు, లేదా చలికాలంలో చలికెళ్ళి వచ్చిన తర్వాత చేతులు చల్లగా ఉంటే, చల్లగా ఉన్న చేతులు, తడి చేతులకు ఆక్సిమీటర్ పెడితే రీడింగ్ ఒక 5% తక్కువ చూపిస్తుంది. ఏ మాస్టర్ అయితే కంగారు పడ్డారో వారి చేతులు కూడా తడిచున్నాయి. శుభ్రంగా టవల్తో తొడమన్నాను. తర్వాత ఇలా మన చేతులు వేడి చేసుకోవడానికి చల్లగా ఉంటే ఇలా రుద్దుకోవటం, వేడి వస్తుంది, అప్పుడు తగిలించండి. తగిలించగానే తక్కువ రీడింగ్ వస్తుంది. తగిలించిన తర్వాత 1 నిమిషము చేతి వేలుకి, కుడి చేతి వేలు మధ్య వేలుకు పెట్టి ఆగాలి. ఆ తర్వాత 1 నిమిషం తర్వాత రీడింగ్ చూస్తే ఏ మాస్టర్ అయితే 91 అని టెన్షన్ పడ్డారో 94, 95 అన్నారు, కుదుట పడ్డారు. ఆ తరువాత మరో 5 నిమిషాల తర్వాత రీడింగ్ చూడమని చెప్పాను. అప్పుడు చూస్తే 98 రాత్రి ఉన్న రీడింగ్ వచ్చేసిందని ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆ మాస్టర్కే ఇంట్లోనే నిజంగా ఆక్సిజన్ శాతం పడిపోతే 91కి వస్తే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటివరకు 1500 మంది రోగులకు ఇంటి వద్దే చికిత్స చేయటం మొదలుపెట్టాను. ఆక్సిజన్ పడిపోయిన వాళ్ళకు కూడా ఇంటి వద్దనే, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళే స్థితిగతులు లేని కారణంగా ఇంటి వద్దే చికిత్స చేస్తున్నా. ఎవరికైనా ఇలా 91 కానీ 88కి వచ్చిన వాళ్ళకి ఇక వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు, ఆక్సిజన్ దొరకదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అడిగే డిపాజిట్ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు కనుక నేను మిథైల్ ప్రెడ్నిజోలోన్ అనే ఇంజెక్షను 1000 మిల్లీగ్రామ్ నరానికి ఆ ఊళ్ళో ఉండే గ్రామీణ వైద్యుడా, నర్సా, లేదా సమీపంలో ఉండే నర్సింగ్ హోమ్కి వెళ్ళి ఎక్కించుకుంటే దాదాపు గంటలో ఆక్సిజన్ శాతం పెరగటం, అలాగే స్థిరపడిపోవటం, ఆయాసం లేకుండా హాస్పిటల్కి వెళ్లకుండా కూడా వాళ్ళకి నయం అయిపోయింది. అలాగే ఒక్క ఇంజెక్షన్తోనే 5 నుంచి 8% 1000 మిల్లీగ్రామ్ మిథైల్ ప్రెడ్నిజోలోన్తో పెరగడం జరిగింది. ఎటువంటి వాళ్ళకి ఎవరికైతే 95% కంటే కింద ఆక్సిజన్ ఉందో ఇవాళ వారికి కూడా ఇంటి వద్దే చికిత్స చేయగలుగుతున్నాం. మొదటి రోజు 1000 మిల్లీగ్రామ్ మిథైల్ ప్రెడ్నిజోలోన్ ఫైజర్ కంపెనీ వాళ్ళది సాల్యుమెడ్రాల్ అనే ఇంజెక్షను, రెండవ రోజు 500 మిల్లీగ్రాములు, మూడవ రోజు 500 మిల్లీగ్రాములు,
4-5 రోజుల్లో 250 మిల్లీగ్రాములు నరానికి ఎక్కించడం ద్వారా హాస్పిటల్కి వెళ్లకుండా మళ్ళీ ఆక్సిజన్ శాతం 98కి వచ్చేసింది. నేను ఇంజెక్షన్ వెళ్ళి కొనుక్కురండి అని చెబుదామనే సమయంలో వాళ్ళు శుభవార్త చెప్పారు. సార్, ఇది బకెట్తో నీళ్లు పట్టుకెళ్ళి స్నానం చేయటం వల్ల, తర్వాత చేతులు తడిగా ఉండటం వల్ల రీడింగ్ తక్కువ వచ్చిందండి, 98 ఉంది మా నాన్నగారికని వాడి కుమారుడు చెప్పడం జరిగింది. కనుక సహజ సిద్ధమైన ప్రక్రియల ద్వారా ప్రాణాయామం, యోగా, ధ్యానం, ఈ 3 వాకింగు, రన్నింగు, జాగింగు, అలాగే ఆటలు ఆడటం ద్వారా మనం ఆక్సిజన్ శాతాన్ని సహజ సిద్ధంగా పెంచుకోవచ్చు. ఆక్సిమీటర్ని ఎప్పుడు వినియోగించాలి. స్పైరోమీటర్లో 3 బాల్స్ లేసే విధంగా ప్రయత్నం చేయండి. అలాగే బెలూన్లు, బుడగలు మనం ఊదటం ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్న గాలంతా బయటికి పంపించడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చక్కగా జరిగే విధంగా చూసుకోవచ్చు. ఈ రోజున అధిక శాతం, దాదాపు 95% పైగా ఇంట్లోనే చికిత్స చేసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీ అయిపోయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీ అయిపోయినాయి. ఎవ్వరూ కూడా కోవిడ్ పాజిటివ్ రాగానే పరిగెత్తుకుని వెళ్ళి హాస్పిటల్లో చేరవలసిన అవసరం తీరిపోయింది. నెగిటివ్ వచ్చినా మీకు జబ్బు ఉంటుంది, లక్షణాలు లేకపోయినా కూడా మీరు చికిత్స తీసుకోండి. పాజిటివ్ వస్తే చికిత్స చేయించుకోండి, నెగిటివ్ వచ్చినా కూడా జబ్బు లేదనుకోవద్దు, నెగిటివ్ వచ్చినా కూడా మీకు ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా నంబర్ ఇస్తున్నాను, అనుమానాల నివృత్తికి ఈ నంబర్కి ఫోన్ చేయండి. 9848055806, 9848055806. అలాగే నాతో టెలిమెడిసిన్ ద్వారా ఆన్లైన్లో ఉచితముగా కన్సల్టేషన్ కొరకు ధనుష్ DHANUSH విడ్మెడ్ VIDMED అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా మీరు ముఖాముఖి కన్సల్టేషన్ చేయవచ్చు. మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఇవాళ కోవిడ్కి 100% గ్యారంటీ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సకాలంలో స్టీరాయిడ్ మందులు, బ్లడ్ థిన్నర్లు, మాంటెకెల్సీ అనే 3 మందులు వాడుకుంటే మృత్యువుకి దూరంగా ఉంటాం. మరణం అనేది ఆ పదమే వినం. ఇవాళ పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎవరు అందరూ ఇంటికాడే చికిత్స చేసుకున్నారు. భయపడవలసిన అవసరం లేదు. వైరస్ బలహీనపడిపోయింది. మనకు వైరస్ యొక్క ప్రవర్తన అర్థమైంది. ఏ మందులైతే వైరస్ని నియంత్రణ చేయగలవో వాటిని వాడుతున్నాం. 14వ రోజుకి వైరస్ చచ్చిపోతుంది. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటూ దైనందిన జీవితంలో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఆఫీస్కి వెళ్ళొచ్చు, వ్యాపార సంస్థలకు వెళ్ళొచ్చు, మనం కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలవచ్చు. 14వ రోజు తర్వాత టెస్ట్ రెండవసారి అనవసరం. రెండవసారి చేస్తే టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. చచ్చిన వైరస్ వల్ల కూడా టెస్ట్ పాజిటివ్ వస్తుంది, 3 నెలల వరకు వస్తుంది. కనుక బతికిన వైరస్ టెస్ట్, చచ్చిన వైరస్ టెస్ట్ అనేది లేదు. మాకు సాంకేతిక పరిజ్ఞానం లేదు కనుక అనవసరంగా రెండోసారి తగ్గిందా లేదా అని మీరు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే పాజిటివ్ వస్తే మీరు గందరగోళానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. 14వ రోజు తర్వాత దాని ఆయుష్ 14 రోజులే. 14 రోజుల తర్వాత చచ్చిపోతుంది. 15వ రోజు నుంచి సాధారణ జీవితం గడపండి, అయినా మాస్క్ ధరించండి. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు. ఈ యొక్క బలహీనమైన వైరస్ అతి తక్కువ ఆయుష్ 14 రోజులు మాత్రమే కోవిడ్ వైరస్కి. ఎవరు భయపడవద్దు. సకాలంలో మందులు, స్టెరాయిడ్ మందులు, బ్లడ్ థిన్నర్లు, మాంటెకెల్సీ లంగ్ కండిషనర్ వాడితే అసలు ఎటువంటి సమస్య రాదు. 100కి 100 పాళ్ళు చికిత్స గ్యారంటీ.